హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం ఈరోజు. అట్లాగే దాని ఒక టైప్స్ చూద్దాము. అట్లాగే ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కోడ్ కూడా రాద్దాం ఇన్హెరిటెన్స్ సంబంధించింది. అట్లాగే సూపర్ కీవర్డ్ సంబంధించింది కూడా చూద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచి చైల్డ్ అనేవాడు ఇన్హెరిట్ అవుతాడు. ఓకే, అంటే వంశపారంపర్యంగా అంటారు కదా. సో అట్లా వీళ్ళిద్దరు పేరెంట్స్ అవుతే చైల్డ్ అనేవాడు ఇన్హెరిట్ అయినప్పుడు, సపోజ్ ఇక్కడ పేరెంట్స్ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ కూడా చైల్డ్కి చెందుతాయి కదా. సో అట్లా ఇక్కడ కూడా మన కాన్సెప్ట్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది టోటల్ ఇన్హెరిటెన్స్ అంతా కూడా. సో ఇక్కడ మనం ఏదైనా పేరెంట్ క్లాస్లో ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ డిక్లేర్ చేసుకుంటే చైల్డ్ క్లాస్ నుంచి మనం అది యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చైల్డ్కి రూల్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఆ రైట్స్ ఉంటాయి కదా మనకి. చైల్డ్కి పేరెంట్స్ దగ్గర ఏమన్నా తీసుకోవడానికి ఇక్కడ రైట్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఇక్కడ కూడా అట్నే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కూడా అందుకే వచ్చింది. ఓకే, సో మనము ఇంతా కూడా నేను కోడింగ్లో చూపించేస్తాను. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అనేటివి చైల్డ్కి చెందుతాయి కాబట్టి. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, సింగిల్, మల్టీ లెవెల్, ఓకే, హైరారికల్, మల్టిపుల్ ఉంటుంది. సింగిల్కి వచ్చినట్లయితే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మనకి ఇన్హెరిటెడ్ అయితే, అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి ఒక క్లాసే ఉంటే అది ఏంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, మల్టీ లెవెల్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు, గ్రాండ్ ఫాదర్ తర్వాత ఫాదర్ ఉంటాడు, దాని తర్వాత సన్ ఉంటాడు. సో అట్లా మనకి లెవెల్ బై లెవెల్ వస్తుంది. దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఒకవేళ హైరారికల్ ఏంటంటే ఒక్క పేరెంట్ క్లాస్ నుంచి ఒకవేళ టూ చైల్డ్ క్లాస్ వచ్చాయనుకో అది హైరారికల్ అయిపోతుంది. ఇక్కడ మల్టిపుల్ ఏంటంటే టూ పేరెంట్ క్లాస్ ప్లస్ ఒక్క చైల్డ్ క్లాస్ డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇక్కడ చూడండి, దీని ఏమంటారంటే మల్టిపుల్ అంటారు. సో ఈ మల్టిపుల్ కాన్సెప్ట్ అనేది జావాలో కానీ మనకి C++లో కానీ ఇది డ్రాబ్యాక్ కింద వచ్చింది, కానీ ఇక్కడ పైథాన్లో మాత్రం ఎఫెక్టివ్గా అయితే వచ్చింది ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇది చూసినట్లయితే మనకి ఈ 4 టైప్స్ ఉంటాయి: సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో వీటికి సంబంధించిన కోడ్ కూడా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనము దీనిలోకి వెళ్ళేసి అంటే విజువల్ స్టూడియోకి వెళ్ళేసి మనం దీనికి సంబంధించిన కోడ్ అయితే రాద్దాము. సో ఫస్ట్ మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. సింగిల్ సంబంధించిన ఇన్హెరిటెన్స్ చూద్దాము. ఓకే, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ కాబట్టి సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇది. సో దీనికి సంబంధించి నేను ఏం చెప్పిన ఇంతకుముందుకు పేరెంట్ క్లాస్, ఫస్ట్ పేరెంట్ క్లాస్ అన్న బేస్ క్లాస్ అన్న ఒకటే అనుకోవాలి. సో ఇది క్లాస్ అయితే ఇది తీసుకున్నాను. సో క్లాస్ తీసుకొని ఇది పేరెంట్ అనుకుంటాను. సో పేరెంట్ క్లాసు, సో కోలన్ ఇచ్చేసి పేరెంట్ క్లాస్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. డెఫ్ సపోజ్ ఫంక్షన్1 అని తీసుకుంటా. ఫంక్షన్1 తీసుకొని ఇది ఫంక్షన్కి తీసుకుంటా. ఫంక్షన్ తీసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు క్లాసెస్ టాపిక్ చెప్పినప్పుడు ఫంక్షన్ లోపల ఏమి ఉండాలి, తప్పనిసరిగా సెల్ఫ్ కీవర్డ్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఓన్లీ క్లాసెస్లో మాత్రమే సెల్ఫ్ కీవర్డ్ ఉండాలి. బయట అంటే మనకి ఇష్టం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ దీనిలో ఏం చేస్తానంటే దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్ అంట. ఓకే, దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్. సో ఇది పేరెంట్ క్లాస్. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు పేరెంట్ క్లాస్కి సంబంధించి ఇప్పుడు మనకి పేరెంట్ క్లాస్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ అనేది చైల్డ్ క్లాస్ ఇప్పుడు క్రియేట్ చేసుకుంటా కదా. చైల్డ్ క్లాస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు క్లాస్ ఇది చైల్డ్ కదా. సో చైల్డ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ పెరాంథసిస్లో మనం అక్కడ పేరెంట్ అని పాస్ చేయాలి. పేరెంట్ అని పాస్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ పేరెంట్ అని పాస్ చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇన్హెరిటెన్స్ అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పేరెంట్ క్లాస్లో ఉన్నవంతా కూడా చైల్డ్ క్లాస్కి వస్తాయి. ఇది ఇంకొక ఫంక్షన్ రాసుకుంటే ఇక్కడ డెఫ్. ఓకే, డెఫ్ ఫంక్షన్2 తీసుకుంటా. ఫంక్షన్2 తీసుకొని సెల్ఫ్ అని రాస్తుంది. ఇలా సెల్ఫ్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ కోలన్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రింట్ ఇక్కడ కూడా రాసుకుంటా. దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ అని రాసుకుంటా. ఓకే, దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ అని రాసుకుంటా. దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్. సో మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్హెరిటెన్స్లో ఈ లైన్ ఉంది కదా, ఇదైతే ఈ సింటాక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకేమవుతుంది సింగిల్ ఇన్హెరిటెన్స్ ఇది. ఓకే, ఇది పేరెంట్, ఇది చైల్డ్ క్లాస్.
సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే కూడా చైల్డ్ క్లాస్కే మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీస్ అనేటివి ఎక్కడ ఎవరికి వస్తాయి, చైల్డ్కి వస్తాయి. సో చైల్డ్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది చైల్డ్కే క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఓబీజే ఈక్వల్ టు చైల్డ్ అని తీసుకుంటా. ఓకే, చైల్డ్. సో ఇక్కడ చైల్డ్ అయితే ఉంది మనకి. చైల్డ్ తీసుకొని దాని తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే చైల్డ్ తీసుకొని ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఫంక్షన్ అనేది కాల్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ చైల్డ్ క్లాసుకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కాబట్టి నేను చైల్డ్ క్లాస్ ఒకసారి ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని నేను ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ 2 అని కాల్ చేస్తాను. ఫంక్షన్ 2 అన్నప్పుడు ఇది చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో నేను చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్తోన పేరెంట్ క్లాస్ ఫంక్షన్ కూడా నేను కాల్ చేస్తాను. ఎందుకంటే ప్రాపర్టీస్ ఇక్కడ మన ఇన్హెరిట్ అవుతుందని చెప్పాను కదా. ఓబీజే డాట్ ఫంక్షన్ 1 అనేది ఏంది మనకి పేరెంట్ క్లాస్ది. సో యాక్సెస్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. సో రన్ అయితే క్లిక్ చేసిన చూడండి నాకు ఏమొచ్చింది, దిస్ ఈజ్ ఎ చైల్డ్ క్లాస్ వచ్చింది, దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్ వచ్చింది. అంటే నేను ఆబ్జెక్ట్ మాత్రం ఏ క్లాస్ క్రియేట్ చేసిన, చైల్డ్ క్లాస్కి మాత్రమే క్రియేట్ చేసిన, పేరెంట్ క్లాస్కి క్రియేట్ చేయలేదు. సో చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే పేరెంట్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా చైల్డ్కి సంబంధిస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. ఎట్లుంటుందంటే మీరు ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు చూపించినట్లు ఇక్కడ క్లాస్, ఇక్కడ క్లాస్, అంతే. క్లాస్ ఏ నుంచి క్లాస్ బి అంటే పేరెంట్ చైల్డ్. ఓకే, నెక్స్ట్ మల్టీ లెవెల్ చూద్దాం. మల్టీ లెవెల్ ఎట్లయితుందో చూద్దాం. సో మల్టీ లెవెల్కి వచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్లే మల్టిపుల్ వేరే, మల్టీ లెవెల్ వేరే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇది పేరెంట్. సో పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి ఇంకోటి ఏంటంటే గ్రాండ్ చైల్డ్ వస్తాడు. అట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది యాస్టీస్గా ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇది ఒక క్లాస్ కదా. సో ఇంకో క్లాస్ తీసుకుంటా. ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది మల్టీ లెవెల్ కదా, మల్టీ లెవెల్. సో మల్టీ లెవెల్ సంబంధించింది కాబట్టి మల్టీ లెవెల్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ మనకి ఫాదర్ ఉంటాడు, తర్వాత సన్ ఉంటాడు. ఓకే, ఫాదరు సన్, లేకపోతే గ్రాండ్ ఫాదరు సన్, లేకపోతే పేరెంట్ చైల్డ్ గ్రాండ్ చైల్డ్, అట్లా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసుకొని కాపీ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ రాసినాం కదా కోడ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అది గ్రాండ్ చైల్డ్ తీసుకుంటా. గ్రాండ్ చైల్డ్ తీసుకుంటాను. గ్రాండ్ చైల్డ్ ఎవరి నుంచి ఇన్హెరిట్ అవుతాడు, చైల్డ్ నుంచి ఇన్హెరిట్ అవుతాడు. ఓకే, చైల్డ్ నుంచి ఇన్హెరిట్ అవుతాడు కాబట్టి చైల్డ్ నుంచే తీసుకుంటా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ 3 చేస్తా. ఫంక్షన్ 3 చేసిన తర్వాత దిస్ ఈజ్ గ్రాండ్ చైల్డ్ క్లాస్ అని తీసుకుంటా. సో ఇది గ్రాండ్ చైల్డ్ అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇది పేరెంట్ అనుకోండి. ఇది ఇంకా మనం ఫాదర్ సన్ గ్రాండ్ సన్ అనుకున్నా సరిపోతుంది. ఇది పేరెంట్ అనుకోండి. సో పేరెంట్ అనేది దీని డిరైవ్ అయింది, ఇది ఇన్హెరిట్ అయింది. ఇది ఇన్హెరిట్ అయిన తర్వాత ఈ చైల్డ్ నుంచి ఈ గ్రాండ్ చైల్డ్ అనేది ఇన్హెరిట్ అయింది. ఓకే, దీని ఏమంటారంటే మల్టీ లెవెల్ అంటారు. సో మల్టీ లెవెల్ అంటారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్లో చూసినట్లయితే తాత ఉంటాడు, దాని తర్వాత తాత కొడుకు అంటే తండ్రి ఉంటాడు, తండ్రి కొడుకు తర్వాత కొడుకు ఉంటాడు కదా. సో అట్లా ఇట్లా లెవెల్ బై లెవెల్ వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము మల్టీ లెవెల్ చూస్తాం. ఓకే, మల్టీ లెవెల్ చూస్తాం. అయితే దీని లోపల ఇనిట్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు, మనకి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ అయితే చెప్తున్నాను. ఇనిట్ నుంచే నేను నెక్స్ట్ చూపిస్తాను. సూపర్ కీవర్డ్ అప్పుడు అది కూడా రాస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ అన్ని ఇనిట్ అవన్నీ రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఓన్లీ స్ట్రక్చర్ చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుంది అని చెప్పేసి స్ట్రక్చర్ చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నది జరిగింది. సో ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది నేను ఇప్పుడు దేనికి క్రియేట్ చేస్తానంటే డైరెక్ట్ నేను గ్రాండ్ చైల్డ్కి క్రియేట్ చేస్తాను. సో గ్రాండ్ చైల్డ్కి క్రియేట్ చేస్తాను చూడండి. సో గ్రాండ్ చైల్డ్కి ఏమవుతుందంటే వాళ్ళ తాత ఆస్తి కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు చూడండి అంతా కూడా ప్రాపర్టీస్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు చూపిస్తాను. గ్రాండ్ చైల్డ్ కూడా నేను డిక్లేర్ చేసిన కదా. సో ఓబీజే డాట్ నేను డైరెక్ట్ ఏం చేస్తాను అంటే ఫంక్షన్ 1ని కాల్ చేస్తాను. చూద్దాం వస్తుందో రాదో. ఓకే, ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్ 1 ఏమవుతాడు, ఇప్పుడు గ్రాండ్ చైల్డ్కి తాత అవుతాడు కదా. ఫంక్షన్ 1 తాత అవుతాడు కాబట్టి తాత ప్రాపర్టీస్ వస్తాయా రావా చూద్దాం. చూడండి తాత ప్రాపర్టీస్ వచ్చాయి. దిస్ ఈజ్ ఎ పేరెంట్ క్లాస్ అని వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ తాత ప్రాపర్టీ వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ మనకి ఎట్లా తండ్రి ప్రాపర్టీస్ కూడా వస్తాయి కాబట్టి ఓబీజే డాట్ ఫంక్షన్ 2 తీసుకుంటా. సో ఫంక్షన్ 2 తీసుకుంటా. అట్లే ఫంక్షన్ 3 కూడా తీసుకుంటా. ఓబీజే డాట్ ఫంక్షన్ 3. ఓకే, ఫంక్షన్ 3. సో ఇది తీసేసుకున్నా. సో ఈ విధంగా ఇప్పుడు మనం రన్ చేసుకుంటే ఇది మనకి మల్టీ లెవెల్ అయిపోతుంది. చూడండి మనకి 3 క్లాసెస్ సంబంధించింది. మనం ఓన్లీ గ్రాండ్ చైల్డ్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం.
ఈ గ్రాండ్ చైల్డ్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, కానీ ఈ 2 క్లాసెస్ యాక్సెస్ చేస్తున్నాం. సో ఇది మల్టీ లెవెల్ అనేది ఇట్లా ఉంటుంది. సో మల్టీ లెవెల్ మనం ఒకసారి డయాగ్రామెటికల్గా చూసినట్లయితే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఓకే, మనకి ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకసారి మనకి ఇది చూద్దాం, ఇది చూసినాక ఇది చూద్దాం. ఓకే, సో ఇదేంటంటే ఐరారికల్ ఎట్లుంటుంది? ఐరారికల్ ఎక్కడ ఉందంటే మనకి ఒక్క పేరెంట్ క్లాసు 2 చైల్డ్ క్లాసులు ఉన్నాయి, ఐరారికల్ కదా. సో ఒక్క పేరెంట్ క్లాసు 2 చైల్డ్ క్లాస్ అన్నప్పుడు ఎట్లా తీసుకుంటామంటే ఇది పేరెంట్, సో ఇది చైల్డ్ 1 తీసుకుంటా, ఇది నెక్స్ట్ ఇది చైల్డ్ 2 తీసుకుంటా. సో ఒక్క పేరెంట్ 2 చైల్డ్ కాబట్టి చైల్డ్ 2 తీసుకుంటా. సో ఇది పేరెంట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా పేరెంట్ నుంచి వస్తుంది. ఓకే, ఇది కూడా పేరెంట్ నుంచి వస్తుంది. సో ఇట్లా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను చైల్డ్కి ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మనకి పేరెంట్ కాబట్టి చైల్డ్ 2, ఇప్పుడు చైల్డ్ 2 నుంచి నేను ఈ 3 యాక్సెస్ చేస్తా, వస్తుందో అదో చూద్దాం. ఓకే, చైల్డ్ 2 నుంచి యాక్సెస్ చేస్తా. చూడండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫంక్షన్ 2 రాదు. ఫంక్షన్ 2 ఎందుకు రాదంటే ఈ చైల్డ్ 2 అనేది ఇక్కడ నుంచి ఇన్హెరిట్ అయింది, కానీ చైల్డ్ 1 నుంచి ఇన్హెరిట్ కావాలేదు. ఇది కావాలంటే నేను ఇప్పుడు ఇది కామెంట్లో పెడతా చూడండి. ఇప్పుడు మిగతాది అయితే వస్తుంది చూడండి, ఎందుకంటే చూపిస్తాను మీకు అది ఎందుకో. ఇప్పుడు నేను రన్ చేస్తా చూడండి, నాకు పేరెంట్ వచ్చింది, గ్రాండ్ చైల్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చైల్డ్ 2 అనేది అది గ్రాండ్ చైల్డ్ అంటే ఇది చైల్డ్ 2. ఓకే, ఇది చైల్డ్ 2. సో ఇది చైల్డ్ 2 తీసుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ పేరెంట్ నుంచి ప్రాపర్టీస్ అనేది ఎవరికి వస్తాయంటే చైల్డ్కి వస్తుంది. ఓకే, మళ్ళీ పేరెంట్ నుంచి చైల్డ్ 2కి వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనము దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కాబట్టి దీన్ని యాక్సెస్ చేస్తాం, కానీ దీన్ని యాక్సెస్ చేయలేము. ఎందుకంటే ఇది దీని నుంచి ఇన్హెరిటెడ్ కావలేదు, దీని నుంచి అయింది. అందుకోసము ఇప్పుడు మనం ఒకవేళ చైల్డ్ 2ని యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇది మల్టీ లెవెల్. ఓకే, మల్టీ లెవెల్ కాదు, ఇది హైరారికల్. ఇంతకుముందుకు మల్టీ లెవెల్ చూసినాం, ఇది చేంజ్ చేయలేదు మనం. ఓకే, సో ఇది హైరారికల్ సంబంధించింది. ఓకే, ఇది హైరారికల్ సంబంధించింది. సో హైరారికల్ ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మల్టీపుల్ ఉంది మన దగ్గర. మల్టీపుల్ చూద్దాం. ఓకే, మల్టీపుల్. ఓకే, మల్టీపుల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లే 2 పేరెంట్ క్లాసు ఒక్క చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో దాన్ని మల్టీపుల్ అంటారు. 2 పేరెంట్ క్లాస్ ఒక్క చైల్డ్ క్లాస్ చూపిస్తుంది ఎట్లనో. ఓకే, ఇది పేరెంట్ అనుకోండి. ఇప్పుడు పేరెంట్ అనుకోండి, ఇది మదర్ అనుకోండి. సో మదర్ అనుకున్నప్పుడు సో ఇవి సపరేట్ కాబట్టి ఇది ఏమి నెట్ అవ్వదు కాబట్టి సెల్ఫ్ తీసుకుంటా ఇక్కడ. సో ఈ సెల్ఫ్ తీసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్ అంటే ఇప్పుడు పేరెంట్ అన్నప్పుడు అట్లా తీసుకుంటే బాగుండదు కాబట్టి ఫాదర్ తీసుకుంటా. ఫాదరు మదరు చైల్డ్ తీసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, మెయిన్ ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏంటంటే మల్టిపుల్లో ఫాదరు మదర్ ఇస్తా. సో ఫాదర్ మదర్ ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఇన్హెరిట్ అవుతుంది. సో ఇదేమవుతుంది అంటే ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఫాదర్ అవుతుంది, ఇది ఫాదర్ అవుతుంది. ఓకే, ఇది ఫాదరు. దాని తర్వాత ఇది ఏంటంటే మదర్. దాని తర్వాత ఇది ఏంటంటే చైల్డ్. సో నేను ఇప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలంటే నేను ఫస్ట్ సన్కి ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది, అంటే చైల్డ్కి ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చైల్డ్ క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళ నుంచి ఇన్హెరిట్ అవుతుంది కాబట్టి ఇవి కూడా మనం యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, చూద్దాం ఎట్లనో. సరే, దీని ఒకసారి ఇప్పుడు తీసేద్దాం. ఇది ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3 ఉంది కదా, ఒకసారి ఇది కూడా తీసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో అంతా కోడ్ కరెక్టే ఉంది. ఓకే, చూద్దాం, రన్ చేద్దాం. చూడండి, మనకి సెల్ఫ్ ఈస్ నాట్ డిఫైన్డ్ వచ్చింది ఎక్కడో. సో అది సెల్ఫ్ అయితే చూద్దాము ఎక్కడో. ఇక్కడ మదర్ సెల్ఫ్ అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ డెఫ్. ఓకే, ఇక్కడ మేబీ ఇది క్లాస్కి సెల్ఫ్ తీసుకోకూడదు కాబట్టి సెల్ఫ్ తీసుకున్నాను. క్లాస్కి సెల్ఫ్ తీసుకోకూడదు, అది ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకు వస్తుంది చూడండి మనకి ఫాదర్ మదర్ చైల్డ్ అంతా వచ్చింది. అంటే మదర్ నుంచి ఫాదర్ నుంచి 2 ప్రాపర్టీస్ అనేది చైల్డ్కి ఇక్కడ వస్తుంది కాబట్టి అక్కడ ఫాదర్ నుంచి మదర్ నుంచి చైల్డ్ ప్రాపర్టీస్ వస్తున్నాయి కాబట్టి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం కాబట్టి మనకి 3 ఫంక్షన్స్ అయితే ఎగ్జిక్యూట్ అయినాయి. ఓకే, ఇది మల్టీ లెవెల్. ఇది మనకి సంబంధించిన ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. మన ఏ టాపిక్ చూసినామంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసినాం, మల్టిపుల్ చూసినాం, మల్టీ లెవెల్ చూసినాం, హైరార్కికల్ చూసినాం. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేసి చూపిస్తానంటే మీకు
సూపర్ కీవర్డ్ గురించి చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఇదైతే తీసేద్దాము. మనకి ఇక్కడ సపోజు ఏ పెట్టుకుందాం, ఏ పెట్టుకొని బి పెట్టుకొని చేద్దాం. ఓకే, సో ఆ సూపర్ కీవర్డ్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే చూద్దాం. సూపర్ నెక్స్ట్ ఇక్కడ క్లాస్ క్యాపిటల్ ఏ తీసుకుంటా. ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి. ఓకే, సో ఇది క్లాస్ బి. సో క్లాస్ బి, మనకి క్లాస్ బి తీసుకున్నా కాబట్టి ఇవంతా కూడా మనకి ఏం అవసరం లేదు, ఇది కూడా తీసేస్తా. సో నేను ఇక్కడ ఇనిట్ తీసుకుంటా. సో ఇనిట్ ఎట్లా తీసుకుంటా అంటే, ఇనిట్ అనేది మనకి కన్స్ట్రక్టర్ అని చెప్పాం కదా మనం లాస్ట్ క్లాస్లో. చూద్దాం. ఇప్పుడు సెల్ఫ్ తీసుకొని నేను ఇక్కడ సెల్ఫ్ తీసుకొని ఇనిట్ కదా ఇది, సెల్ఫ్ తీసుకొని నేను ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఏం చేస్తాను అంటే దిస్ ఈజ్ ఏ క్లాస్ ఏ అని పెడతాం. దిస్ ఈజ్ క్లాస్ ఏ. ఓకే, దిస్ ఈజ్ క్లాస్ ఏ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది క్లాస్ ఏ సంబంధించిన యూనిట్. అయితే ఇదే యూనిట్ ఫంక్షన్ నేనేం చేస్తాను అంటే ఇప్పుడు యాస్టీస్గా క్లాస్ బీలో కూడా యూనిట్ ఫంక్షన్ తీసుకుంటా. ఇక్కడ కూడా ఇన్స్టలేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కూడా తీసుకుంటా. ఓకే, ఇది క్లాస్ బీకి సంబంధించిన యూనిట్ ఫంక్షన్. ఓకే, యూనిట్ ఫంక్షన్. సో యూనిట్ ఫంక్షన్ కాబట్టి ఇప్పుడు నేను క్లాస్ ఏ క్లాస్ బి ఉంది కదా, దీన్ని ఇన్హెరిటెడ్ చేస్తా కదా. సో ఇన్హెరిట్ చేసిన. ఓకే, ఇన్హెరిట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లాస్ బీలో రావాలి. సో నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అయితే క్లాస్ బీ క్రియేట్ చేయాలి కదా. ఓబీజే ఈక్వల్ టు బి క్యాపిటల్ బి కదా, క్యాపిటల్ బి. ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఓబీజే లేకపోతే నేను ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే మనకి ఇనిషియలైజ్ అంటే యూనిట్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందని మనం చెప్పాము కదా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏది వస్తుందో. ప్రస్తుతానికి అయితే చూద్దాం. ఇది చూడండి, దిస్ ఈజ్ క్లాస్ బి అని వచ్చింది. మన కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం మనము, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తామో అప్పుడు యూనిట్ ఫంక్షన్ వస్తుందన్న. కానీ క్లాస్ బిది మాత్రమే వచ్చింది. కానీ మన క్లాస్ ఏ కూడా కావాలి. క్లాస్ ఏ కూడా కావాలంటే ఏం చేయాలంటే మనము ఇక్కడ సూపర్ అనేది యూజ్ అవుతుంది. సూపర్ కీవర్డ్ ఎట్లా యూజ్ చేస్తామంటే అక్కడ సెల్ఫ్ ఇన్స్టాంట్ క్లాస్లో ఒకటే క్లాస్లో మనం కరెంట్ క్లాస్లో దాన్ని ఏమైనా యాక్సెస్ చేసుకోవాలంటే సెల్ఫ్ కీవర్డ్ వాడినాం అక్కడ. సో ఇక్కడ సూపర్ ఏం చేస్తామంటే, సూపర్ అంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి ఏదైనా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇక్కడ సూపర్ కీవర్డ్ అయితే వాడతాం. అయితే ఇక్కడ చూడండి సూపర్ కీవర్డ్ తీసుకున్నా. అట్లనే ఇక్కడ ఏం చేస్తా అంటే డాట్ ఇనిట్. ఓకే, ఇనిట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇనిట్ మనకి ఇక్కడ ఉన్న యూనిట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ సూపర్తో నేను ఇక్కడ కాల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రన్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు రన్ చేసి చూస్తే చూడండి, మనకి దిస్ ఈజ్ క్లాస్ బి అండ్ దిస్ ఈజ్ క్లాస్ ఏ అని వచ్చింది. ఓకే, అంటే సూపర్ ఉపయోగించుకొని ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్లో ఉన్నవి కూడా మనము చైల్డ్ క్లాస్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము. అట్లాగే మనం మెథడ్స్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్లాస్ ఏ నుంచి క్లాస్ బికి అట్లా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం ఏం చూసినామంటే ఇన్హెరిటెన్స్ చూసినాం. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూసినట్లయితే మనకి సింగిల్ వచ్చింది, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ చూసినాము. అట్లాగే ఇక్కడ టూ క్లాసెస్ తీసుకొని ఇన్నిట్ మనకి కన్స్ట్రక్టర్స్ తీసుకొని అట్లే మనకి ఏం చేసినామంటే సూపర్ కీవర్డ్తో యూజ్ చేసుకొని మనం ఏం చేసినామంటే సూపర్ కీవర్డ్ ఒక ఫంక్షన్ అంటే ఏందో చూసినాము. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్నవి మనం చైల్డ్ క్లాస్లోకి ఏదైనా మనం యాక్సెస్ చేయాలంటే సూపర్ కీవర్డ్ ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇట్లే మనకి వేరే దాంట్లో అంటే మనకు సింగిల్ క్లాస్లో తీసుకునేటప్పుడు అంటే కరెంట్ క్లాస్లో తీసుకున్నప్పుడు మనం అక్కడ ఏం చేసినామంటే సెల్ఫ్ కీవర్డ్ వాడినాం. ఓకే, అక్కడ సెల్ఫ్ కీవర్డ్ వాడినాము. ఇక్కడ ఏం చేసినామంటే సూపర్ కీవర్డ్ అయితే వాడినాం. ఓకే, ఇన్హెరిటెన్స్లో. ఓకే, ఇది మనకి టోటల్గా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఓకే, మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.